నారాయణ జై జై శ్రీమన్నారాయణ. మెట్పల్లిలో కొలువు తీరినటువంటి శ్రీ చిన్న కేశవ స్వామి వారండి. నిజంగా ఎన్నో జన్మల పుణ్య ఫలితం ఉంటే గాని ఇలాంటి చిన్న కేశవ స్వామి వారి దివ్య మంగళ స్వరూపాన్ని మనం దర్శించుకోలేమండి. నిజంగా ఇది కాకతీయుల నాటి దేవాలయం అని శాస్త్రాలు చెప్తుంటాయండి. నిజంగా ఇంతటి మహిమాన్వితమైనటువంటి ఈ అత్యంత విలువైనటువంటి పుణ్యక్షేత్రానికి సంబంధించిన వివరాలు, ఇది చాలా అత్యంత మహిమాన్వితమైనటువంటి అతి పురాతన శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయం అండి. చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయండి. ఇక్కడ నిజంగా ఎవరై మనసారా స్వామిని స్మరిస్తారో, స్వామి వారిని నమ్మి ఎవరైతే ఆరాధిస్తారో వారికి జీవితంలో కోరిక తీరకపోవడం అనేదే ఉండదండి. ఈ ఆలయానికి సంబంధించిన విశేషాలు, విశిష్టత ఇది ఎన్ని సంవత్సరాల క్రితం అనేది ఆలయ అర్చకులను అడిగి మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రజలకు తెలియజేస్తూ, ఇలాంటి అత్యంత మహిమాన్విత దేవాలయానికి సంబంధించిన వివరాలు మా ఛానల్ చూస్తున్న భక్తులకు తెలియజేయవలసిందిగా ఆలయ అర్చకుల్ని మనం కోరుకుందాం. శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ. సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల శోభి కౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. చెన్నకేస్వామి గోవింద గోవింద. అతి పురాతనమైన చెన్నకేస్వామి దేవాలయాలు చాలా మన ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాలో చాలా అరుదుగా ఉన్నాయి. అందులో మన మెట్పల్లి గ్రామంలో ఉండడం అనేది మా మెట్పల్లి ప్రజలు చేసుకున్న పూర్వజన్మ సుకృతం వల్ల ఇక్కడ వెలిసినాడు. స్వామి అత్యంత మహామన్విత కలవాడు. ఎందుకంటే ఎందరో భక్తులు కోరుకున్న కోరికలందరూ కూడా నెరవేరుతూ వాళ్ళ ముడుపులు మొక్కులు కూడా చెల్లించుకుంటూ ఉంటున్నారు. మేము వంశపారంపర్యం అర్చకులము. మా తాతగారు, మా తండ్రి గారు మేము చేసుకుంటూ వస్తున్నాము. నా పేరు ధరూరి కృష్ణమాచార్య. ఇది అయిపోయిందిరా ఇక జీవన అంటే అయిపోతుంది దేవాలయం అనే సమయంలో భక్తుల సహాయ సహకారాలతో దేవాలయం చుట్టూ కాంపౌండ్ కూడా లేకుండే కాంపౌండ్ కట్టుకోవడం జరిగింది. తర్వాత చుట్టూ అమ్మవార్లు కూడా ఇంతకుముందు లక్ష్మమ్మ గోదమ్మ లేకుండే ఇటు లక్ష్మమ్మ అటు గోదమ్మ ఆలువార్లను కూడా ప్రతిష్ట చేసుకున్నాం. ఈ దేవాలయంకి వస్తే ఈ దేవాలయంలో నాగబంధం అనేది ఎక్కడ కూడా లేదు. నాగబంధం కింద కూర్చొని ఉంటే వాళ్ళు ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది. మేము తిందామంటే తిండి లేని దుర్భరమైన పరిస్థితిలో ఉన్నాం. కానీ ఎప్పుడు మేము స్వామినే నమ్మినాం. స్వామి తప్ప మాకు ఎవరు లేరని చెప్పి అనుకోవడం వల్ల ఇవాళ స్వామి మమ్మల్ని ఈ స్థితికి తెచ్చినాడు. ఈ దేవాలయం దర్శించడం అంటే ఎన్నో పూర్వజన్మల సుకృతం ఉంటే తప్ప ఈ దేవాలయంకు అడుగు పడదు. ఇక్కడ స్వామివారి కార్యక్రమాలు అంటే సంవత్సరంలో జరిపే కార్యక్రమాలు ఏముంటాయంటే, అమ్మవారు తిరునక్షత్రం ఆండాలమ్మ శ్రావణ మాసంలో జన్మించింది కాబట్టి శ్రావణ మాసంలో తిరునక్షత్రం ఆండాలమ్మ జరుగుతుంది. తరువాత దసరా ఉత్సవాలు 10 రోజులు అంగరంగ వైభవంగా మాడవీధుల్లో ఊర్లో గ్రామ ప్రదక్షిణ ఉంటుంది. అన్ని వాహనాలు కూడా ఈ సంవత్సరం కొత్త వేసుకున్నాము. తర్వాత ధనుర్మాసంలో 30 రోజులు గోదా అమ్మవారి వ్రతం కూడా ఉంటుంది. జనవరి 14 నాడు కళ్యాణం చేసుకుంటాం, అది ముగుస్తుంది. మళ్ళీ తర్వాత శ్రీరామనవమి ఎక్కడ కూడా శ్రీరామనవమి అనేది లేదు, ఇక్కడ మాత్రం శ్రీరామనవమి ఉంది. రాముని కళ్యాణం కూడా జరుగుతుంది. అది గోధుల ముహూర్తంలో సాయంత్రమే జరుగుతుంది. తర్వాత మామూలుగా మళ్ళీ ఈ సంవత్సరం కొత్తగా 3వ సంవత్సరం నుంచి, ఇంతకుముందు బ్రహ్మోత్సవం అనేది స్వామికి లేదు, ఇక్కడ అధ్యానోత్సవం కూడా లేదు. ఇంతకుముందు నుంచి పోయిన సంవత్సరం నుంచి అధ్యానోత్సవం 2 రోజులు, బ్రహ్మోత్సవం 3 రోజులు చేస్తున్నాం. అది వైశాఖ మాసంలో వచ్చే శ్రవణ నక్షత్రం. ఆ రోజు చెన్నకేశ్వర స్వామి పుట్టినరోజు కాబట్టి ఆ శ్రవణ నక్షత్రం కంటే 2 రోజుల ముందు బ్రహ్మోత్సవం ప్రారంభమై శ్రవణ నక్షత్రం నాడు కళ్యాణం జరిగి ఆ బ్రహ్మోత్సవాన్ని కూడా చేసుకుంటున్నాం. ఎంతో అంగరంగ వైభవంగా వెలుగుతుంది ఈ మధ్యన దేవాలయం. అంతేకాకుండా ఎదురుగా పుష్కరిణి ఉంది. ఈ పుష్కరిణి అనేది కూడా ఎక్కడ కూడా లేదు. పుష్కరిణి కూడా అభివృద్ధి చేయాలని సంకల్పంతోనే ఉన్నాము. సంవత్సరం కాలంలో అది కూడా నెరవేరుతుంది. ఎవరైనా సంతానం లేని వాళ్ళు కానీ, ఇళ్ళు కాని వాళ్ళు కానీ, వ్యాపారం నడవని వాళ్ళు కానీ, అమ్మాయిలకు పెళ్ళి కాకపోయినా కానీ, ఏది లేకున్నా ఇక్కడ వచ్చి స్వామి నాకు ఇయ్యు అంటే అడగగానే ఇచ్చే స్వామి చెన్నకేశ్వర స్వామి. కాబట్టి భక్తులంతా కూడా సహకారాలు మెట్పల్ల చాలా అందించారు. ఎవరైతే దేవాలయం అభివృద్ధి కోసం
దాతలుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. జయ శ్రీమన్నారాయణ, జయ జయ శ్రీమన్ చెన్నకేశ్వర స్వామి గోవింద గోవింద. గురువు గారికి నిజంగా మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా చూస్తున్న అశేష భక్తజనులందరి ద్వారా కూడా మీకు నిజంగా పాదాభివందనాలండి. ఎందుకంటే చాలా సంవత్సరాల క్రితం, క్రీస్తు పూర్వం ఎప్పుడు అనేది కూడా మనకు తెలియదు, అంతటి అత్యంత మహిమాన్వితమైనటువంటి అతి పురాతనమైన దేవాలయము శిథిలావస్థకు చేరుకుంటుంది అనంటే మేమున్నామంటూ భక్తులు ముందటికి రావడం, ఆలయ అర్చకులు మేము సైతం అంటూ ముందటికి వచ్చి పునర్వైభవోపేతంగా పునర్నిర్మాణానికి కంకణం కట్టుకొని సకల జనులకు భక్తి, ముక్తి, మోక్షంతో పాటుగా కోరిన కోరికలు నెరవేర్చే కొంగు బంగారమైనటువంటి శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయం మెట్పెల్లిని తీర్చిదిద్దాలని సంకల్పం కట్టుకున్న మీరు నిజంగా ఆ స్వామివారి దివ్య మంగళ శాసనాలతో పాటుగా చెన్నకేశవ స్వామి హృదయంలో మీరు కొలువు తీరి ఉంటారండి. నిజంగా మనం చూడడమే గొప్పతనం అనుకునే ఈ రోజుల్లో ధర్మ మార్గం, భక్తి మార్గం, ముక్తి మార్గం ఇవి కలియుగంలో ఇవి మట్టుకే మనల్ని రక్షిస్తాయి అనే సత్సంకల్పంతో లోక సమస్త సుఖినో భవంతు కోసం లోక కళ్యాణార్థం పునర్వైభవానికి శ్రీకారం చుట్టిన నిజంగా మీరు ధన్యులండి. సదా ఆ స్వామి దివ్య మంగళ శాసనాలు మీకు, మీ కుటుంబానికి ఎల్లవేళలా ఆ చెన్నకేశవ స్వామి మంగళ శాసనాలు ఉండాలని మా ఛానల్ ద్వారా కోరుకుంటూ ఇక్కడికి ఒక్కసారి మీరు విచ్చేసి శ్రీ స్వామి వారిని దర్శించుకుంటే నిజంగా మీ జీవితంలో కోరిక తీరకపోవడం అనేదే ఉండదండి. ఇక్కడికి విచ్చేస్తున్నటువంటి అశేష భక్తజనుల్ని మనం అడిగి తెలుసుకున్నాం, ఏంటి స్వామి ఇక్కడ ఇంత పాత దేవాలయం కదా, ఇన్ని రోజుల నుంచి నోచుకోలేదు, మరి ఇప్పుడు మనం అడగగానే ఈ స్వామి కొంగు బంగారం అంటున్నారు కదా, కోరిక తీరుతుందా అనేది సందేహం అండి. నిజంగా మేం చెప్పడం కాదండి, చూస్తున్న వీక్షకులు కష్టం అనుకోకుండా ఒక్కసారి ఈ ఆలయాన్ని దర్శించండి, మీ మనస్సులో ఉన్న కోరిక కోరుకోండి, స్వామి వారిని నమ్మండి. నమ్మకానికి నిదర్శనమే ఈ మెట్పెల్లి చెన్నకేశవ స్వామి దేవాలయం అండి. భక్త ప్రహ్లాదుడు ఎలాగైతే స్వామి వారిని నమ్మి ఆ స్వామి అంతయు అని చెప్పేసి ఎలాగైతే భరోసాతో ఉండి చివరికి ముక్తి మోక్షాన్ని పొందాడో అలాంటి ముక్తి మోక్షాన్ని ఇచ్చే నిలయమే మెట్పెల్లిలో కొలువుదీరినటువంటి చెన్నకేశవ స్వామి దేవాలయం. వీలైనప్పుడు మీరు సందర్శించండి, ఆ స్వామి దివ్య మంగళ శాసనాలు మీరు పొందండి. అలాగే మనం ఎక్కడ కూడా ఈ పుష్కరిని చూడమండి, చాలా అరుదుగా కనిపిస్తుంది. అలాంటి పుష్కరిని కూడా కొన్ని లక్షలు వెచ్చించి భక్తులకు ముక్తి మోక్షాన్ని ఇస్తూ మంచి ఆధ్యాత్మిక కేంద్రంలాగా తీర్చిదిద్దుతున్న మీరు, మీకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మా ఛానల్ తరపున ప్రత్యేక పాదాభివందనాలు. జై శ్రీమన్నారాయణ. మేము చెప్తున్నది ఏది కూడా అబద్ధం కాదండి, ఎందుకనంటే ఇక్కడ చాలా మంది మనం భక్తులను విచారించాం. ఇక్కడ ప్రేమ్ అని చెప్పేసి అబ్బాయి ఉన్నాడండి, నిజంగా ఈయన ఎన్ని సంవత్సరాలు తిరిగాడో ఎవరు కూడా ఊహించినంత విధంగా అన్ని కష్టాలు పడి పెళ్లి చేసుకోవాలి, నాకంటూ ఒక జీవితం ఉండాలనే ఆలోచనతోటి తిరిగి తిరిగి స్వామి నాకు ఏమీ కావడం లేదు, నా మీద దైవం అనుగ్రహిస్తలేదో ఏమని అనుకున్న సమయంలో ఈ స్వామికి, స్వామి నువ్వు ఇంత తిరిగావు కదా, ఒక్కసారి మెట్పెల్లిలో ఉన్నటువంటి కేశవ స్వామిని నువ్వు దర్శించావా, ఒక్కసారి దర్శించండి, నీ మనస్సులో ఏవైతే కోరికలు ఉన్నాయో అవి ఖచ్చితంగా నెరవేరి తీరుతాయని చెప్పేసి ఆ స్వామికి ఎవరో చెప్తే ఆ స్వామి ఇక్కడికి వచ్చి అదే విధంగా స్వామిని అనుగ్రహం కోరాడండి. నిజంగా ఎప్పుడైతే ఆ స్వామి ఇక్కడ అడుగు పెట్టాడో పూర్వ కర్మ దోషాలన్నీ తొలగి ఆయనకు నిజంగా భక్తి దైవానుగ్రహం దొరికిందండి. ఆయన మాటల్లో మనం తెలుసుకుందాం, ఏమిటి నిజమేనా ఇది. జై శ్రీమన్నారాయణ. నా పేరు పుట్ట ప్రేమ్ కుమార్. నాకు పెళ్లి కాదు అని చెప్పేసి ఎంతో మంది అన్నారు. అన్న తర్వాత స్వామివారిని దర్శించుకున్నాం, స్వామివారి సేవల్లో పాల్గొన్నా. నాకు కొడుకు బిడ్డే, నేను ఇంకా సేవ చేసుకుంటూ ఉన్నా టెంపుల్లో. అలాగే మాకు అసలు ఎప్పుడైనా అని దసరా ఉత్సవాలకు పైసలు ఉండవు టెంపుల్కు. అసలు టైంలో డబ్బులు ఎట్లా, మనం ఏదన్నా రూములు కట్టుకున్నా అన్న ఏదన్నా అమౌంట్ వస్తుంది కిరాయిల లెక్క అని చెప్పేసి సేవ చేసుకుంటూ ఒక 4-5 షాపులు కట్టించినామండి. ధన్యవాదాలండి. నిజంగా ఎన్నో జన్మల పుణ్య ఫలితం ఆ దైవానుగ్రహం ఉంటే గాని ఇలాంటి ఆలయాల్లో మీరు సేవ చేసుకునేటువంటి
మహత్తర భాగ్యం దొరకదండి. నిజంగా ఆ చెన్నకేశవ స్వామి వారి దివ్య మంగళ శాసనాలు మీకుండాలి, మీతో పాటుగా ఇక్కడికి విచ్చేస్తున్న అశేష భక్త జనులందరికీ ఉండాలని మీరు తీసుకున్న ఈ సంకల్పానికి నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఆలయానికి ధూపదీప నైవేద్యాల కొరకు ఇక్కడ చేసే అత్యంత విలువైనటువంటి బ్రహ్మోత్సవాలు కానివ్వండి, విశేష కార్యక్రమ పూజలు కానివ్వండి, అవి చేస్తున్న వాటికి ఎలాంటి లోటు ఉండకుండా ఇక్కడ షాప్ల నిర్మాణం చేసి వాటి మీద వచ్చే ఆదాయంతో పాటుగా ఇక్కడ అశేష భక్తజనులు విచ్చేసి స్వామి వారికి కైంకర్య రూపంలో, విరాళాల రూపంలో ఇక్కడ ఇవ్వడం వల్లే ఈ రోజు ఈ ఆలయం ఇంత పునర్వైభవోపేతంగా ప్రజలందరి దృష్టిల్లో ఉండే విధంగా మంచి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతున్న మీ అందరికి కూడా మా ఛానల్ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. ఇక్కడ మనం చూస్తుంది ద్వాదశ ఆల్వార్లు అండి. ఇవి దాదాపుగా ఎక్కడ మనకు కనిపించాయండి. ఇట్లాంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి అతి పురాతన దేవాలయాలు సందర్శించినప్పుడు మాత్రమే ఇలాంటి మనం దర్శించుకునేటువంటి మహత్తర భాగ్యం దొరుకుతుందండి. రండి. ఇక్కడ మనం చూస్తుంది పుష్కరిణి అండి. దీనికి సంబంధించిన విషయాలు కూడా మన ఆలయ అర్చకులను అడిగి మనం తెలుసుకుందామండి. ఎందుకంటే ఇంత మంచి పుష్కరిణి మనకి చుట్టుపక్కల ఎక్కడా కూడా కనిపించదండి. ఇది పునర్వైభవానికి నోచుకొని ప్రజల సహాయ సహకారాలతోటి, భక్తులతోటి ఇది మళ్ళీ తీర్చిదిద్ది పునర్వైభవాన్ని తీసుకురావాలి, భక్తులకు అందుబాటులో ఉంచాలనే సత్సంకల్పంతో వీరు చేస్తున్నటువంటి కార్యక్రమం నిజంగా అందరికీ ఆదర్శంగా ఉంటుందండి. జై శ్రీమన్నారాయణ. దీనికి సంబంధించిన విషయాలు ఆలయ అర్చకులను అడిగి మనం తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. ఇది చెన్నకేశ్వర స్వామి దేవాలయంకు ఎదురుగా ఉన్న పుష్కరిణి. దీనిలో ఒకప్పుడు డోలో చక్ర స్నానము, అభిషేకాలన్నీ కూడా నిర్వహించబడేవి. పోను పోను దీనికి ఆదరణకు నోచుకోక ఇక భిన్నమయ్యే వ్యవస్థకు వచ్చింది. దీన్ని మళ్ళీ పునర్వైభవం తేవాలనుకున్న ఉద్దేశంతో మొన్ననే రీసెంట్లీ రెండు మోటార్లు వేసి నీళ్లు నడిపిస్తున్నాం. ఫ్యూచర్లో ఇందులో ఒక 18 ఫీట్ల పిల్లర్ కట్టి స్లాబ్ పోసి అనంత పద్మనాభ స్వామి ప్రతిష్ట చేసి ఫౌంటైన్ కట్టాలని చెప్పి అనుకుంటున్నాం. దీనికి ఎవరైనా దాతలు ముందుకు వస్తే రావాల్సిందిగా కోరుచున్నాము. ఈ పుష్కరణ అనేది ఎక్కడ కూడా ఈ ఏరియాలో లేదు. దుస్తులు మార్చుకోవడానికి ముందర ఒక గది కూడా ఉంది. ఆ గదిని కూడా చూపిస్తాం రండి. ఇది చూస్తుంటే చాలా అద్భుతంగా కనిపిస్తుందండి. మైమర్చిపోయేటువంటి మంచి భక్తి మార్గంలా, పుణ్యక్షేత్రంలాగా తీర్చిదిద్దుతున్నటువంటి ఈ దేవాలయాన్ని మీరు సందర్శించండి. ఈ పుష్కరిని మీరు వీక్షించండి.